ఖమ్మం జిల్లాలో ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపుగా గత 14 రోజులుగా అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో తిరిగి ఈరోజు మరి ఓటింగు ప్రారంభమైన తర్వాత ఇప్పుడే జనమంతా కూడా ఓటును తాను వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో తిరిగి ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ప్రథమంగా ఓటును వినియోగించుకోబోతున్నారు. వారిని మరి అదేవిధంగా వారికి ఈ ఓటు వినియోగించుకోవడం పట్ల వారి అభిప్రాయాలు ఎట్టున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఓటు వేస్తాను మున్సిపాలిటీకి, ఎట్లా అనిపిస్తా ఉంది? ఇక్కడ దగ్గర మనకి పోలింగ్ బూత్ పెట్టినందుకు కూడా మాకు ఒక సౌకర్యంగా ఉంది. అన్ని విధాల జనం కూడా తక్కువ ఉన్నారు, మంచిగా ఓటు ఉపయోగించుకోవచ్చు అని మేము సంతోషపడుతున్నాం. అన్న, మీరు గతంలో గ్రామ పంచాయతీకి ఓటేశారు, ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీకి వేస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు మున్సిపాలిటీ పడటం కూడా మాకు చాలా మంచిగా ఉన్నది. మరి ఆగిపోయిన మరి ఇండ్లు కానీ మంచిగా మేము ఓటు వినియోగించుకుంటున్నాం. అన్న, మీరు గతంలో ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు ఓటేశారు, తిరిగి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డది, ఇప్పుడు ప్రథమంగా మీరు ఓటు వినియోగించుకుంటారు, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? అసలు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే అంతకుముందు మాకు సపరేట్గా జీపీ లాగా ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ రావడంతో కొంచెం మా యొక్క కాలనీ కూడా చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది. ఇంకోటి బ్యాలెట్ పత్రం అనేది కొంచెం ఇంకా అంత ప్రతిసారి కూడా ఈవీఎంలో వేసేది కాబట్టి బ్యాలెట్ పత్రం కొంచెం ఎగ్జైట్గా సంతోషమే అనిపిస్తుంది. కొంచెం రాబోయే రోజులు ఇంకా మంచిగా మాకు కూడా అసలు పోలింగ్ కేంద్రాలు వెళ్ళాలంటే మేము దాదాపుగా నాయుడుపేట అటు పెత్తంటకి వెళ్ళే వాళ్ళము. అప్పుడు మా ఓట్లన్నీ అటువైపు ఉండేవి. సో మాకు ఒక సపరేట్గా కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ తర్వాత ఈ ఏర్పాట్లు ఎట్లున్నాయి అసలు ఇక్కడ? పోలింగ్ కేంద్రాలు చాలా మంచిగా చేశారండి. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా కాలనీవాసులు కూడా చాలా అందరూ మంచిగా సహకరిస్తారు. అన్ని పార్టీలు వేరే వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు కానీ అందరూ ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూ ఉంది. చాలా సంతోషం. అదేవిధంగా దాదాపుగా ఇప్పుడు మహిళలు కూడా దాదాపుగా బారులు తిరిగి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరి ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనబడతా ఉంది. వారిని కూడా అడుగుదాం. అమ్మ చెప్పమ్మా, ఫస్ట్ టైం ఓటేస్తారా, గతంలో వేసిరా, ఎట్లా ఇప్పుడు ఫస్ట్ టైం ఓటేస్తారా కూడా ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఆల్రెడీ ఓటేసాను, ఇది సెకండ్ టైం నాది. ఇంతకుముందు అయితే చాలా లాంగ్ వెళ్ళి వేసాము, ఎర్లీ మార్నింగే వెళ్ళి, కానీ ఇక్కడ మా కాలనీలో రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మున్సిపాలిటీలో ఫస్ట్ టైం కదా నువ్వు ఓటేసేది, కాబట్టి అట్లా నీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓటు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం వేయడం మంచిగా ఉంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మ, గతంలో ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంది కదా, అప్పుడు ఓటేసారా లేదా ఇప్పుడే ప్రథమంగా ఓటేస్తారా మున్సిపాలిటీలో? అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే ఫస్ట్ వేస్తున్నాం మేము మున్సిపాలిటీలో, చాలా హ్యాపీగా ఉంది. మా కాలనీ కూడా చాలా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ఇదే విధంగా మీరమ్మ గతంలో వేసారా ఓటు, ఇప్పుడే వేస్తున్నారా? ఒకళ్ళు వెయిట్ అంటే ఇప్పుడు వేస్తారు కాబట్టి ఎట్లా? ఓటు రావడం నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీనెస్గా అనిపించింది. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఇక్కడ మనకు దగ్గరగా ఉండడం సౌకర్యం వల్ల నాకైతే చాలా ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది. మనం దూరంగా వెళ్ళడం కాకుండా ఇక్కడ మన కాలనీలోనే ఓటుని నిర్వర్తించారు కాబట్టి నేనైతే చాలా సంతోషిస్తూ మాతోటి సహోదరులను కూడా తీసుకొని సహకరించేదానిగా నేను ఉన్నానని ఆశిస్తున్నాను. అమ్మ, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో అంటే ఇక్కడ ఓటు వేసిరా, ఇప్పుడే ఫస్ట్ వేస్తారా? అయితే మున్సిపాలిటీ అయింది కాబట్టి ప్రాంత అభివృద్ధికి మీకు కొంత ఉపయోగపడుద్ది అనేది భావిస్తారు కాబట్టి మీకు ఎట్లా అసలు మీ ఫీలింగ్ ఎట్లుంది అసలు? ఇంతకుముందు గ్రామ పంచాయతీ అండి, ఇప్పుడు మాత్రం మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీ అవ్వడం మాకు కూడా కొంచెం బాగా హ్యాపీగా ఉంది. అంటే అన్ని అభివృద్ధి విషయంలో అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కొంచెం ఇది డెవలప్ అవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది మున్సిపాలిటీ అవ్వడం. ఫస్ట్ టైం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓట్స్ వేయడం. అమ్మ, మీరు వేసారమ్మ ఓటు? గతంలో ఇక్కడ ఓటు వేసారా? అంటే సర్పంచ్గా ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కదా గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు, ఇదే ఫస్ట్ కాబట్టి మీకు ఎట్లా ఒక నూతనంగా ఏర్పడ్డది మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో ఫస్ట్ ఓటును ఉపయోగించుకుంటారు కాబట్టి ఎట్లుంది మీ ఫీలింగ్ అసలు? మా ఫీలింగ్ బాగానే ఉంది సార్. మాకందరూ ఎవరు వచ్చినా మాకు అభివృద్ధి చేయాలి, మా కాలనీ కొద్దిగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా దాదాపుగా ఈ ప్రాంతంలో దాదాపుగా 31 వార్డులో కూడా దాదాపుగా 31 వార్డు ఏకగ్రహం అయిన నేపథ్యంలో 31 వార్డులో కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి వైద్య సదుపాయాలు కావచ్చు లేదా మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించారు. కాబట్టి తమ ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఓటు వినియోగించుకోవడం, అది కూడా మున్సిపాలిటీకి ఓటు వినియోగించుకోవడం సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతం తమ ఓటు ద్వారా తమ ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతాయని చెప్పి భావిస్తున్నామని చెప్పి ఇక్కడ ఓటర్లు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి.